నమశివాయ. అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. నేను మీకు ఈ వీడియోలో శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలియజేయబోతున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ మహిమలు, విశిష్టతలు మొత్తం ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం తారాపురం అనే గ్రామంలో ఉంది. తారాపురం ఆదోని పట్టణానికి 10 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఆదోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. ఈ ఆలయం పల్లెటూరి వాతావరణంలో చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పొలాలు, చెట్లు, మధ్యలో ఈ ఆలయం చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా అద్భుతంగానూ ఉంటుంది. మనకి పట్టణ వాతావరణంలో ఎప్పుడు హడావుడిగా కనిపిస్తుంది. ఇప్పుడు బిజీగాను ఉంటుంది. కానీ మనం ఇక్కడికి ఈ ఆలయానికి వస్తే పల్లెటూరు వాతావరణంలో మనసుకు చాలా ఉల్లాసంగాను ఆనందంగానూ ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ముందుగా మనం ఆదోని చేరుకోవాలి. ఆదోనికి రైలు మార్గం ఉంది మరియు బస్సులు చాలానే ఉన్నాయి. ఆదోని నుంచి ఈ ఊరికి మనం ఆటోలో వెళ్ళాలి. ఈ ఆలయంలోని స్వామిని శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. గిడ్డ ఆంజనేయ స్వామి అంటే పొట్టిగా ఉన్న ఆంజనేయ స్వామి అని అర్థం. అంటే ఈ గుళ్ళో స్వామివారు చాలా పొట్టిగా ఉంటారు. స్వామివారు ఏ రూపంలో ఉన్నా ఆయన అనుగ్రహం మాత్రం భక్తుల మీద చాలా అపారంగా ఉంటుంది. ఆయన శక్తి చాలా అతీతమైనది. ఇక్కడ మనం స్వామివారి రథాన్ని దర్శించుకోవచ్చు. ఈ రథంలోనే స్వామివారిని ఊరేగిస్తారు. రథోత్సవం చాలా అద్భుతంగా చేస్తారు. ఈ రథోత్సవం ఉగాది మరునాడు రోజు ఉంటుంది. ఉగాది రోజు పవ అనే పండుగ ఉంటుంది. ఈ పండుగను చాలా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్దాం రండి. మంగళవారం రోజు మరియు శనివారం రోజు ఇక్కడ భక్తులు చాలా విశేషంగా వస్తుంటారు. అలాగే శ్రీరామనవమి, హనుమాన్ జయంతికి చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇది ఆలయ ప్రాంగణం. చుట్టూ చెట్లు, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ ఆలయం మనకి ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆంజనేయ స్వామి అంటేనే భక్తికి, శక్తికి మరియు వినయానికి ప్రతీక. ఆంజనేయ స్వామి దగ్గర మనం నేర్చుకోవాల్సింది వినయం. ఆయనకు ఎంత శక్తి ఉన్నా రాముడి పట్ల ఆయన చూపించిన అపారమైన భక్తి, వినయ విధేయతలు మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. మనం ఆంజనేయ స్వామి మహిమను తెలుసుకోవాలంటే రామాయణాన్ని గుర్తు చేసుకోవాలి. అంజనాదేవి, వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన ఆంజనేయుడు చిన్ననాటి నుంచి అపారమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాడు. సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరిన బాల హనుమంతుడు
తరువాత శ్రీరాముడి సేవలో తన జీవితాన్ని అంకితం చేశాడు. సీతమ్మను వెతకడానికి సముద్రాన్ని దాటాడు. లంకలోకి ప్రవేశించాడు. సీతమ్మను దర్శించాడు. లంకను దహనం చేశాడు. లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఇంతటి మహాశక్తి కలిగినప్పటికీ ఆంజనేయ స్వామి తన శక్తిని తన కోసం ఉపయోగించలేదు. శ్రీరాముని సేవ కోసమే ఆయన ఉపయోగించాడు. అందుకే హనుమంతుడు శక్తికి మాత్రమే కాదు, వినయానికి కూడా ప్రతీక. ఇక్కడ మనం నాగదేవతలను కూడా దర్శించుకోవచ్చు. ఇది టెంకాయలు కొట్టే ప్రదేశం. ఇక్కడే భక్తులు తమ టెంకాయలను కొడుతుంటారు. ఇదే మనం చూసేదే గర్భాలయం. మనకు దేవాలయం అంటే కేవలం కోరికలు తీర్చుకునే ప్రదేశం మాత్రమే కాదు, దేవాలయం మన మనసును మార్చే ప్రదేశం కూడా. మనలోని కోపాన్ని తగ్గించుకోవడానికి, మనలోని అహంకారాన్ని తొలగించుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, దైవభక్తిని పెంచుకోవడానికి దేవాలయానికి వెళ్తుంటాం. హనుమంతుడిని పూజించే ప్రతి ఒక్కరూ ఆయనలోని ఒక గొప్ప గుణాన్ని మన జీవితంలోకి తీసుకురావాలి. అదే వినయం. ఎంత శక్తి ఉన్నా, ఎంత గొప్ప స్థానం ఉన్నా హనుమంతుడు ఎప్పుడూ నేను అని చెప్పలేదు. నేను శ్రీరాముని దాసుడని అనే భావంతో జీవించాడు. అదే నిజమైన భక్తి. ఈ ఆలయానికి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా దుష్టశక్తి సోకిన వాళ్ళు, అలాగే గాలిపీడ సోకిన వాళ్ళు, మరియు చేతబడి బారిన పడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి ఒకరోజు నిద్ర చేస్తే వాళ్ళ యొక్క సమస్యలు మొత్తం తీరిపోతాయి అనేసి ఇక్కడ స్థానిక విశ్వాసం. అలాగే భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకునేవారు ఇక్కడికి 7 వారాలు 9 వారాలు ఇలా వస్తుంటారు. అలా చేస్తే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయనేసి ఇక్కడ స్థానిక విశ్వాసం. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామిని శ్రీ వ్యాసరాయల తీర్థుల వారు ప్రతిష్ఠించారు. మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, వ్యాస తీర్థుల వారు మొత్తం 732 ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలు చేశారు దేశం మొత్తం మీద. ఆ ప్రతిష్టలలో ఒకటి ఈ ఆలయం కూడా. ఇక్కడ మనకి పూజారి చూపిస్తున్న ప్రదేశంలో పువ్వును ఉంచుతారు. భక్తులు తమ కోరికలు కోరుకొని మొక్కుకుంటే ఆ పువ్వు కింద పడుతుంది. ఆ పువ్వు కింద పడితే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది. ఆ పువ్వు నిదానంగా కానీ కింద పడితే వాళ్ళ కోరికలు నిదానంగా నెరవేరుతాయనేసి ఇక్కడ విశ్వాసం. ఆ కార్యక్రమం సంవత్సరానికి ఒకరోజు జరుగుతుంది. ఆ రోజే పొరవ పండుగ అనే పండుగ రోజున ఈ కార్యక్రమం ఉంటుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఊరేగింపు, రథయాత్ర ఇటువంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆ రోజు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఇద్దరు కలిసి ఒకే పీట మీద ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి ఆలయం గురించి. ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర పూర్తి సమాచారం మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరాంజనేయ, జై శ్రీరామ్.